ఓం నమ శివాయ. నాకు ఈ మధ్య ఒక అన్న కాల్ చేసి చాలా బాధపడ్డాడు. తమ్ముడు, నేను ఫారెన్లో ఉంటాను, ఆ శివయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆ శివయ్యని నేను ఇక్కడుండి పూజ చేసుకోలేకపోతున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిరోజు గుడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని ఆయన సేవ చేసేవాడిని. కానీ ఇప్పుడు అదంతా కుదరటం లేదు. నువ్వు మీ శివయ్యకు చక్కగా పూజ చేస్తున్నావు, ఆయన్ని అద్భుతంగా అలంకరిస్తున్నావు. ఎందుకో మీ శివయ్యని చూసినప్పుడల్లా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది తమ్ముడు అని అన్నాడు. అయితే మీ శివయ్యకు ఒక అభిషేకం చేయాలని ఉంది, నా తరఫున నువ్వు స్వామికి అభిషేకం చేయి తమ్ముడు అని అడిగాడు. సరే అన్న అని ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ ఆలయం పూజలకు నోచుకోకుండా గర్భాలయం పూజ పట్టేసి చాలా అధ్వానంగా తయారై పట్టించుకునేవాడే లేక చాలా దీనావస్థను చూసింది. అలాంటి ఆలయంలో కేవలం ఈరోజు స్వామిని ఇన్స్టాగ్రామ్లో చూసి చాలామంది ఈ ఆలయానికి వచ్చి స్వామికి పూజ చేసుకొని వెళ్ళారు. అలాగా దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఇలా స్వామికి నా ద్వారా అభిషేకం చేయిస్తున్నారు. అప్పుడు ఆలయానికి ఉన్న పరిస్థితుల నుండి ఇప్పుడు మారిన పరిస్థితుల వరకు కేవలం ఆ బోధగుట్ట మల్లేశ్వర స్వామి, ఆ బోధగుట్ట పార్వతీదేవి యొక్క మహిమనే కారణం.